నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఎండలకి బాగున్నారా? ఇగో ఇంకా మనకి మామిడికాయల సీజన్ అయిపోవచ్చింది కదా, మేము లాస్ట్ లోకి వచ్చేసాం. మామిడికాయలు ఉండగానే మనం రకరకాలుగా పెట్టేసుకుందాం రండి. ఇగో ఈ మామిడికాయలు, పెద్ద మామిడికాయలు దొరికి నిన్న మార్కెట్కి వెళ్తే నాకు మంచి కాయలు కనిపించినాయి, తీసుకొచ్చేసాను. వీటితో నువ్వుల ఆవకాయ చేస్తా. చాలా మంచిదమ్మా ఈ నువ్వుల ఆవకాయ. పూర్వం మన అమ్మలు అమ్మమ్మలు అందరూ చేసేవాళ్ళు. ఆడవాళ్ళకి చాలా మంచిది. రండి ప్రాసెస్ చూపిస్తా ఎలా. ఇగమ్మా ఈ కాయల్ని ముక్కలు కోసుకుందాం. మనం ఆవకాయ ముక్కల్లాగానే కోసుకోవాలి. ఈ మంచి పెద్ద రసాలు అనమాట, మంచి పుల్లగా పీసుగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఈ ముక్కలు కోసాక మీకు చూపిస్తా ఏమి వేయాలో, ఎన్ని కావాలో, ఏం కావాలో అన్నీ చూపిస్తా. ఇగో అమ్మ ముక్కలు కోసుకున్నాగా ఆవకాయ ముక్కల్లాగా కొలుచుకుందాం. నాలుగు కరెక్ట్గా అయినాయమ్మా, 4 లోటాలు. ఇగమ్మా ఒకటి నువ్వులు, ఈ కొద్దిగా లైట్గా వేయించుకుందాం, వేయించుకుని పొడి పట్టుకుందాం. ఇగమ్మా శుభ్రంగా బాగా చేసుకున్న నువ్వులు బాగా స్మెల్ వచ్చేలాగా వేయించుకోండి, మాడకుండా బాగా వేయించుకోండి. ఇగమ్మ చక్కగా వేయించుకున్నాక తర్వాత చూపిస్తాను మళ్ళీ వేగుతున్నాయి. ఇంకా మన ఛానల్లో వెరైటీ రెసిపీలు చాలా ఉన్నాయి. పచ్చళ్ళు కానీ, నాన్ వెజ్ కూరలు కానీ చాలా బాగా చేస్తారు అమ్మ. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారమ్మా, లైకులు కొడుతూ అందరూ కామెంట్లు కూడా చక్కగా అమ్మ అని పెడుతున్నారు. అమ్మ చాలా సంతోషిస్తుంది చూసి. ఆడాలమ్మా ఇష్టపడ్డంటే మనకి వేగినట్టు దాకా మాడకుండా వేయించుకోవాలి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు చక్కగా. నువ్వు ఆయిల్ వచ్చేస్తుంది అనమాట, దీంట్లోంచి నూనె వచ్చేసి శుద్ధలాగా అయిపోద్ది, గట్టిగా చెట్టు కట్టేస్తే. అట్లా కాకుండా ఇలా పొడి పొడిగా పట్టుకోవాలి. ఉండదు దీంట్లో పావు వంతు ఏమి వేయించినవి కదా, పచ్చి వేయించకూడదు. ఆవాలు మెంతులు వేయించుకుంటాం కానీ ఆవాలు వేయించకూడదు. వేయించుకొని ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది మనకి. వేయించలే. ఇదిగమ్మా ఒక 4 లోటాలు ముక్కలు అయినాయి కదా, చిన్న లోటాతో 4 లోటాలు. 1 లోట నువ్వులు వేసాను, నువ్వుల పొడి. వంతు ఆవాలు వేసా, ఆవపిండి. ఆవాలు మిక్సీ పట్టుకుని వేసా. ఇదిగో సగానికి కొద్దిసుకున్నాం. నువ్వుల పొడి కారం సమానంగా వేసుకోవాలి, ఆవాల మట్టుకు పావు వంతు వేసుకోవాలి. దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు, సగానికి. ఇదిగమ్మా 1 లోటాడు నూనె అన్నీ కలిపేసి. ఇగో ఎల్లుల్లిపాయలు, కొలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు. మనకి చాలా చరిత్ర ఉందమ్మా. మన పూర్వం పెద్దోళ్ళు ఈ నువ్వులు పిండేసి ఆవకాయలు ఎందుకు పెట్టేవాళ్ళు. చక్కగా నెలసర్లు అవి మంచిగా వస్తాయి. అప్పుడు అందరికి అలా వచ్చి, ఇప్పుడైతే అందరికి ఈ పీసు అని అదే అని ఇదే అని నీటి బుడగలు అవి అని ప్రాబ్లాలు వస్తున్నాయి. ఇగో అమ్మ అన్నీ చక్కగా కలుపుకున్నాం. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లాలు వచ్చేవాడు కాదు. మన అమ్మలో, అమ్మమ్మలో, నానమ్మలో, తాతమ్మలో, ముత్తాతలో అందరూ చక్కగా ఇలాంటి ఆహారాలు తిని ఎంత గట్టిగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు పుట్టే విషయంలో కానీ, డేట్ల విషయంలో కానీ అట్లా అసలు వాళ్ళకి ఎటువంటివి ఉండేవి కాదు. వైద్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇలాంటి చిట్కాలు బాగా మంచిగా పనిచేసాయి వాళ్ళకి. మన పెద్దోళ్ళు అందుకే పెట్టారు. వర్షాకాలం, శీతాకాలం కదా వచ్చేది. అప్పుడు ఇలాంటివన్నీ తింటే మంచిగా పనిచేస్తాయి. వేసవకాలం పచ్చడి పట్టేసుకుని నడడానికి ఎంతో బలం మా పిల్లలకి. ఇప్పుడు ఎదిగే పిల్లలకి, మగ పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ మంచి బలం. నువ్వులాంటి అంతా గట్టి బోన్స్కి ఆయిల్ వేసేసుకుని కలిపేసుకుని. ఆడపిల్లలున్న ప్రతి తల్లి చూసి ఇలాంటివన్నీ నేర్చుకోండి అమ్మా, నేర్చుకుని పెట్టండి. మన పిల్లలకి ఇలాంటివన్నీ వాడితే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయమ్మా.
చక్కగా మన ఆడపిల్లలకి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చేటికే పిల్లలు కొంచెం ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలియని వయసులో. మనకి అన్ని మంచిగా ఉంటాయి అమ్మ. ఈ ప్యాకెట్ పాలు అలాంటివి తాగటం వల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ గురించి మనం బాధపడతాం. చూడండి, ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకున్నాం. అమ్మ కలిపేసుకున్నాక దీంట్లో పెట్టుకుందాం. 3వ రోజు కలుపుకుందాం, మీకు చూపిస్తాను అమ్మా. గుమగుమ వాసన వచ్చేస్తుంది. నువ్వులు కదా, నువ్వులు చాలా బాగా వాసన వస్తుంది. వేయించిన నువ్వులు కదా, మంచిగా వాసన వస్తుంది. సరే, ఆయిల్ ఎలా వచ్చేస్తుందో కలిపేసి టేస్ట్ చూద్దాం. కదా, నూనె కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. బాగానే ఉంది, పైకి వచ్చింది. కానీ ఇంకా పచ్చడి అంటే ములగాగా నూనె ఉండాలి కదా, కొంచెం నూనె పోస్తా, 1 పావు. చూద్దాం, టేస్ట్ చూద్దాం. చాలా కమ్మగా ఉందిరా, ఎంత బాగుందో. స్మెల్ గుమగుమ వాసన వచ్చేస్తుంది. కాయలు మంచి పుల్లటి కాయలు కదా, బాగా రసం దిగినాయి 3 రోజులకే. చాలా పుల్లగా ఉంది, చాలా బాగుంది పచ్చడి. కమ్మదానం ఉంది ముందు. దీనిలో ఎక్కువ కారం ఉండకూడదమ్మా. చాలా మంది ఉట్టి నువ్వులు ఒక్కటే వేసి పడతారు, ఎల్లుల్లిపాయలు వేసి. కానీ నేను కొద్దిగా కారం ఉంటే బాగుంటుందని నేను కొంచెం కారం వేసాను. మా అమ్మవాడు ఇలాగే పెట్టేవాళ్ళు, అందుకు నేను కొద్దిగా తక్కువ వేసాను. అన్నిటికన్నా ఆవకాయ కన్నా ఎక్కువ తక్కువ వేసాను అనమాట. చాలా బాగుందమ్మా పచ్చడి. నూనె నెయ్యి ఏమి వేసుకోగలం ఇంకా దీంట్లో. మనం అన్నంలో ఇలా కలుపుకుంటేనే కమ్మగా ఉంటుంది, టేస్ట్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. ఒకసారి పట్టుకుని చూడండి అమ్మ, మీరు కూడా 1 కాయ 2 కాయలు అలా పట్టుకోండి. సరే అమ్మా, ఈ పచ్చడి పట్టుకుని అందరూ చూడండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో పెద్దమ్మకి చెప్పండి. మరి మరొక వెరైటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను. ఇంకా ఇంతకు ముందు చేసినవి కూడా మీరు చూడండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి అమ్మా. మీ స్నేహితులకి బంధువులకి చూపించండి. తప్పకుండా ఇది చేసుకోండి అమ్మ. ఈ పచ్చడి అందరూ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉంటా అమ్మా.